తారీఖు రోజు ఉదయం 7:30 ఆ ప్రాంతంలో శాలిగౌరవరం మండలము ఉప్పలవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యను కొంతమంది అదే గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది. అతను షిఫ్ట్ చేసినాక హాస్పిటల్ నిమ్స్ ఫస్ట్ కామినేని హాస్పిటల్ తరలించడము, తర్వాత అక్కడి నుంచి సీరియస్గా ఉన్నదన్న నిమ్స్కి తరలిస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నైట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడము, దర్యాప్తులో అదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ గ్రామస్తులే వాళ్ళ కులస్తులే కళ్ళతో కొట్టడం వలన చనిపోయినట్లు మా నిర్ధారణలో తేలినందున ఈరోజు 7 మెంబర్స్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము. దీనికి కారణము అదే గ్రామానికి చెందినటువంటి రుద్రారపు యాదగిరి అతను A1గా ఉన్నాడు ముద్దాయి. అతను వాళ్ళతో పాటు A1 to A3 రుద్రారపు యాదగిరి బ్రదరు మల్లయ్య, అదే రుద్రారపు యాదగిరి చిన్న యాదగిరి అంటారు మూడో వ్యక్తి, అదేవిధంగా A9 A10 రుద్రారపు నరసయ్య మరియు రుద్రారపు కుమార్, వీళ్ళందరూ కూడా ఈ 5 రుద్రారపు వాళ్ళు SC కులస్తులే. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు. వీళ్లకు అదేవిధంగా A5 సూరారపు యాదగిరికి ఆ ఊరిలో పాపమ్మ గుడి అని ఉంది. ఆ పాపమ్మ గుడి వీళ్ళందరూ SC కమ్యూనిటీ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ ఎవ్రీ ఇయర్ పాపమ్మ గుడి పండుగ చేస్తుంటారు. ఆ పాపమ్మ గుడికి ఉన్న స్థలాన్ని వీళ్ళ 5 ఈ రుద్రారపు వాళ్ళు ఆక్రమించారు అనే ఉద్దేశంతో గ్రామస్తులు సర్పంచ్ గారు, ఇతను సర్పంచ్గా ఉన్నాడు మాజీ సర్పంచ్గా, ఆయనకు ఫిర్యాదు చేస్తే అతను వాళ్ళు ఆక్రమించిన భూమిని తొలగించి దానికి ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఆ భూమి మాదే అని చెప్పేసి వాళ్ళు గ్రడ్జ్ పెంచుకోవడం ఒకటి. అదేవిధంగా ఇతను సర్పంచ్గా రుద్రారపు A2 రుద్రారపు మల్లయ్య ఆయన అతనిపైన పోటీ చేసిండు. ఈయన రుద్రారపు A2 మల్లయ్య ఓడిపోవడము, బండారు మల్లయ్య డిసీజ్డ్ గెలవడం జరిగింది స్వల్ప మెజారిటీతో. అది కూడా మనసులో పెట్టుకోవడం జరిగింది. వీళ్ళు రుద్రారపు కాకుండా బండారైనా గెలిచిండనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి చదువు కారణంతో, అదేవిధంగా ఈయన చిన్న గ్రామంలో ఉన్న చిన్న పంచాయతీలు చేయడము, ఏదొచ్చినా 2 సార్లు సర్పంచ్ చేసింది కాబట్టి ఏదొచ్చినా అతని దగ్గరికి వీళ్ళ గ్రామస్తులందరూ పోవడము, దాన్ని తీర్మానం చేయడము, వీళ్ళంతా జీర్ణించుకోలేకపోయారు. ఇవన్నీ మనసులో పెట్టుకోరు. అంతేకాకుండా దీంట్లో వీళ్ళందరూ కలిసి ఇతన్ని మా భూముల పంచాయతీలలో కూడా మాకు అడ్డొస్తున్నాడు, గ్రామంలో ఇతనిదే నడుస్తున్నదనే ఉద్దేశంతో, ఇతనం నడుస్తున్నదనే ఉద్దేశంతో అతను ఎలాగానే చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు అందరూ కలిసి A5 to A8 రుద్రారపు సూరారపు యాదగిరి, కొంపెల్లి చంద్రమౌళి, కొంపెల్లి శ్రీరాములు అండ్ సూరారపు నరసయ్య అనే వాళ్ళు గతంలో వీళ్ళు మర్డర్ కేసులో నేరస్తులు. వీళ్ళందరికీ సుపారీ మాట్లాడడం జరిగింది. 11 lakhs సుపారీ మాట్లాడి 4.75 lakhs ఇవ్వడం జరిగింది. ఇచ్చి వాళ్ళు జనవరి మాసంలో ఒకసారి వీళ్ళందరూ వచ్చి ఒకసారి అటెంప్ట్ చేశారు, ట్రై చేస్తే అక్కడ చుట్టుపక్కల పొద్దున్నే వచ్చి ట్రై చేస్తున్నాడు. అతను పొలం కాడికి వచ్చినప్పుడు చుట్టుపక్కల కూడా రైతులు ఉన్నందున కాలువ పక్కన ఉండి చెట్ల పొదలలో గమనించి ప్రయత్నాన్ని విరమించి తదుపరి ఈ ప్రయత్నంలో భాగంగా A11 తాడోజు శ్రీకాంతరాజు నాగరాజు అంటారు అతన్ని. ఆ శ్రీకాంతాచారి మాచిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తి. ఇతను గతంలో వడ్డయల్లయ్య ఎల్కారానికి చెందినటువంటి వడ్డయల్లయ్య మర్డర్ కేసులో నిందితుడు. ఇతని పైన దాదాపు మొత్తము టోటల్గా 34 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 26 రాబరీ కేసులు, 4 ఇతర క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇల్లీగల్ వెపన్స్ ఉన్న కేసులు కూడా ఉన్నాయి ఇతని పైన. ఇతను బయటకు వచ్చిన తర్వాత వడ్డయల్లయ్యకు ఈ డిసీజ్డ్ ఎవరైతున్నాడో బండారు మల్లయ్య సమీప బంధువు అవుతాడు. ఈ బండారు మల్లయ్యను పెట్టుకొని ఇతను వాళ్ళ బండారు మల్లయ్య మన తర్వాత ఈ వడ్డయల్లయ్య కూతుర్లతో కుటుంబ సభ్యులతోనే కలిసి నా పైన ఏమైనా చేస్తున్నాడేమో, వాళ్ళకి ఈయననే పెద్ద దిక్కువ ఉంటాడు కాబట్టి అతను వడ్డయల్లయ్య చనిపోయిన తర్వాత నా పైన ఏమైనా చేయడానికి అవకాశం ఉందని అతని మనసులో ఒక ఆలోచన ఉండే. దానికి ఈ A1 రుద్రారపు యాదగిరి ఈ శ్రీకాంతరాజును కలిసి నువ్వు ఎట్లాగో సహాయం చేయాలంటే నేను డైరెక్ట్గా నేను రాను కానీ మీకు ఆర్థికంగా సహాయం చేస్తా, ఏదైనా అవసరమైతే నేను ఫైనాన్షియల్ కానీ కేసులు అయినప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆయన సపోర్టుతోని గతంలో క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి ఆ సపోర్టుతోని 5 to 8 ఎవరైతే ఉందో వీళ్ళు గతంలో మర్డర్ కేసులో ఉన్నవాళ్ళు వీళ్ళందరి సపోర్టుతోని
వీళ్ళందరూ కలిసి ఇతని కర్రలతో కొట్టి తలపైన మరియు చెవులపైన అదేవిధంగా చిన్ పైన చెస్ట్ పైన కూడా బలంగా కొట్టడం వల్ల గాయాలు తగిలి నెక్స్ట్ డేనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ వీళ్ళ అదేవిధంగా వీళ్ళు ఈ పాపమ్మ గుడికి సంబంధించిన వివాదంలో ఇతను బండారు మల్లయ్య వాళ్ళను గుడి ఆక్రమించినాక స్థలాన్ని తొలగించడం కాకుండా మీరు వీళ్ళను కుల కార్యక్రమాలకు పాపమ్మ గుడికి సంబంధించినటువంటి ఫెస్టివల్ కూడా రాకుండా వాళ్ళను ఈ రుద్రారబ్బ వాళ్ళని ఎవరిని పిలవడం లేదు. ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కులస్తులను పిలవడం లేదు. వాళ్ళ ఊరు నుంచి పిలవకుండా వాళ్ళని దూరం పెట్టారు. మమ్మల్ని దూరం పెడతారా మీరు అనేది ఒకటి బలంగా వీళ్ళకు నేరస్తులకు నాటుకుంది. దానిపైన ఎవరు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మనకు ఫిర్యాదు చేస్తే అందరు కలిసి ఏదైనా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు.